హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ, అలాగే కోపం ఉన్న వాళ్ళకు ప్రేమ కూడా ఎక్కువే. అర్థం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అలలు ఎగిసి పడినంత మాత్రాన సముద్రానికి వచ్చిన నష్టమేం లేదు. అలాగే మీ వెనుక ఎవరు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా మీకొచ్చిన నష్టమేమీ లేదు. నోరు లేకుండానే పలికిస్తూ, కళ్ళు లేకుండానే శాసిస్తూ, చేతులు లేకుండానే ఆడిస్తూ, కాలు లేకుండానే నడిపిస్తూ, లేని బంధాలను కలిపేస్తూ ఉన్న బంధాలను తుంచేస్తుంది డబ్బు. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ అన్నట్లు, గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకే ఎక్కువ విలువ. మనసులో చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉండొచ్చు, కానీ ఓపికగా విని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. డబ్బు మనిషిని పైకి తీసుకుని వెళ్ళగలదు, కానీ మనిషిని పైకి తనతో డబ్బుని తీసుకెళ్ళలేడు. ఈ లోకంలో ఏ జీవి తన కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోదు. ఒక్క మానవుడు తప్ప. అన్ని జీవులతో పోల్చితే మానవుడే బలహీనమైన జీవి. ఓటమి నిన్ను ఒంటరిని చేయగలదేమో గాని గెలవాలనే నీ సంకల్పాన్ని దూరం చేయగలదు కదా. ఓపిక పెద్ద చేసుకుని పోరాడు. ఆ ఓటమి నీ ముందు తల వంచే రోజు రాకపోదు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మీరు తలదూర్చకూడదు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. బాధ విషయం పక్కన పెడితే, కష్టాలు వచ్చేది మాత్రం మీ సామర్థ్యాన్ని, ఓపికని మెరుగుపరచడానికి. ఎవరి జీవితాలు అనుకున్నంత గొప్పగా ఏమీ లేవు. ఇక్కడ యుద్ధాలన్నీ మీ అనుకునే వాళ్ళతోనే. మంచు అనేది మంచు ముక్కలా ఉండకూడదు. ఉంటే కరిగిపోయి కనిపించకుండా పోతుంది. అందుకే అది హిమాలయ పర్వతం అంత మంచు కొండలా ఉండాలి. ఎంత పంచినా ఇంకా మిగిలే ఉంటుంది. మీ పరిస్థితిని చూసి సహాయం చేసిన వారికి జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలు పంచుకునేదే నిజమైన ప్రేమ. ఓడిపోతాను అనే ఆలోచనలే నీ విజయానికి పెద్ద శత్రువులు. స్థాయిలో చూసేవారిని ఇంటికి పిలవకు. మర్యాద ఇవ్వని వారికి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపులో లేని వారికి ఏమీ చెప్పకు. అహంకారం చూపే వారితో కలవకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విరవేగంగా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రిందికి పడిపోయేలా చేయవు. అబద్ధం చెప్పే వాళ్ళకి మాత్రమే నిజం తెలుసు. వినేవాళ్ళకి వినేదే నిజం. ఇక్కడ నిజంగా మోసపోయింది వినేవాళ్ళు కాదు, అబద్ధం చెప్పేవాళ్ళు. ఎందుకంటే నిజాన్ని దాచిపెట్టింది వాళ్ళే, అబద్ధాన్ని సృష్టించింది వాళ్ళే. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని వినేవాళ్ళని మోసం చేసామనుకోవడం అవివేకం. ఈ ప్రపంచంలో చాలా మందికి పని చేయగల సత్తా ఉంటుంది, కానీ ఏకాగ్రత ఉండదు. అవసరమైన సామర్థ్యాలు ఉంటాయి, కానీ నిలకడ ఉండదు. వనరులు అందుబాటులో ఉంటాయి, కానీ వ్యూహాలు ఉండవు. అవకాశాలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉండదు. తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే జీవితంలో పరిణతి సాధించినట్లు. మనిషిని ఎప్పుడూ శరీరం చూసి అంచనా వేయకు. ఎందుకంటే శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్లయితే అడవికి రాజుగా ఏనుగుండేది. అంతా అయిపోయింది అనుకున్న చోటే మరో గొప్ప ఆరంభం దాగి ఉంటుంది. ధైర్యాన్ని బయటికి తీసి దారులను అన్వేషించు. నిన్ను నిలబెట్టే మార్గం నీకు దొరకపోదు. అమాయకతో ఆడుకున్న వారిని ఇంకెంతకాలం తిట్టుకుంటావు? ఒకసారి నీ అమాయకత్వాన్ని తిట్టుకుని చూడు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. విజయం సాధించాలంటే మెదడుతో ఆలోచించాలి, మనసుతో పనిచేయాలి. మీ మంచి కోరేవాళ్ళు వీధి దీపాలు లాంటి వారు. గమ్యాన్ని మీ దగ్గరకు తీసుకురాలేకపోవచ్చు, కానీ చేరుకునే మార్గాన్ని చూపిస్తారు. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతమంది వెన్నుపోట్లు పొడిచినా, గుండె ధైర్యం అనే ఆయుధం నీ వెంట ఉంటే ఏదీ నిన్ను ఏమీ చేయలేదు. గమ్యంపై మీకు ఎంత శ్రద్ధ ఉంటుందో దాని గమనంపై కూడా అంతే శ్రద్ధ ఉండాలి. అప్పుడే మీరు చేరుకోవాలనుకున్న గమ్యానికి మీరు చేరుకోగలరు. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
సంపాదన శాశ్వతం కాదు. జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే. అదే మీ మంచితనం. ఆరోగ్యమే గొప్ప ఆస్తి, సంతృప్తి గొప్ప సంపద, ఆత్మవిశ్వాసమే గొప్ప మిత్రుడు. కర్మ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. భరించే మనసు నీదైతే కలతపెట్టే కన్నీరు కూడా భారాన్ని తీర్చే ఔషధమే అవుతుంది. క్యారెక్టర్ లేని వాళ్ళు అనిన మాటలు పట్టించుకొని నీవు అతిగా ఆలోచించి నీ మనసును బాధపెట్టాల్సిన అవసరం లేదు. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేవీ మీతో రావు. గడిచిన గతాన్నే గుర్తు చేసుకుంటూ భవిష్యత్తుకు భయపడుతూ కూర్చుంటే ఇంకేం బాగుపడతావు? ఆ భయాన్ని పక్కన పెట్టి చూడు. నీ ధైర్యం నిన్నెలా నడిపిస్తుందో అది చూద్దువు గాని. ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఎవరు తమ తలరాతను దురదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. మనుషులు దూరమైతే ప్రేమ పోదు. మనసులో దూరమైతేనే ప్రేమ పోతుంది. ఎన్నిసార్లు సమాధానం కోసం అరవడం, ఆవేశపడటం కన్నా ఆగిపోవడం మంచిది. శరీరం కుంటిదైనా, గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో, గుడ్డివో అయితేనే సమస్య. అర్థం చేసుకోలేని మనుషుల దగ్గర ఎంతో ఓపిగ్గా విడమర్చి చెప్పినా ఉపయోగం లేదు. అపనమ్మకం ఏర్పడిన చోట అనుమానం రాజ్యమేలుతుంది. బాధ్యతలు మోసేవారి బ్రతుకు ఎప్పుడూ భారంగా ఉంటుంది. ప్రతి క్షణం ఆలోచనలతో, అనునిత్యం సమస్యలతో యుద్ధం చేస్తుంటారు. మీరు ఆశించినట్టు చేసినట్టు అన్నీ జరగవు. కొన్నిసార్లు మీరు వాటిని అడ్జస్ట్ అవ్వాలి. డబ్బులు సంపాదిస్తేనే మర్యాద. అది ఇంట్లో ఎక్కడైనా. జీవితం సుఖంగా నిద్రపోవాలి అన్నా రాసిపెట్టుండాలి. 100 సార్లు చేసిన మంచి పని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుంది. అందరూ నీ వాళ్ళే ఉన్నారు. నిన్ను మోసం చేసింది కూడా నీ వాళ్ళే. పువ్వు నవ్వుతూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా సంతోషంగా ఉండమని. ఆ జీవితం శాశ్వతం కాదు అని. చెట్టు చల్లగా చెప్పింది నువ్వు ఎండలో ఉన్నా 10 మందికి నీడ కల్పించమని. కొవ్వొత్తి వెలుగుతూ చెప్పింది జీవితం చివరి వరకు పరులకు సహాయపడటమే జీవితానికి అర్థమని. సూర్యుడు ఉదయిస్తూ చెప్తాడు ప్రాణికోటికి వెలుగు ధార ఇవ్వడమే తన కర్తవ్యమని. చందమామ చల్లగా చెప్తాడు పరుల జీవితాలలో వెన్నెల నింపడంలోనే పరమానందమని. మేఘాలు వర్షిస్తూ చెప్తాయి ప్రాణికోటికి జీవనాధారం అందించడంలోనే అసలైన ఆనందం అని. గాలి వీస్తూ చెబుతుంది ప్రాణాధారం పంచడంలోనే పరమార్థమని. భూదేవి భూభారాన్ని మోస్తూ చెబుతుంది సహనంతో ఉండడమే మనిషి జీవితానికి సార్థకత అని. మనిషి ప్రకృతి విరుద్ధ పనులు చేస్తే అంతా వినాశనమే అని ప్రకృతి చెప్పకనే చెప్తూ చూపిస్తుంది. గెలిచినప్పుడు భుజాలపై ఎత్తుకొని అందరికీ గర్వంగా చూపించే వ్యక్తి ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యంగా చెప్పి తోడు నిలిచేవాడే వ్యక్తి నాన్న. చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, మాకు అంతా తెలుసనే భావన. నిజంగానే వాళ్ళకి ఏమీ తెలియదు మీ మనసు గురించి తప్ప.